ఇవాల్టి వీడియోలో మనం సర్కిల్స్ నుంచి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే xy and x dash y dash are two parallel tangents to a circle. xy and x dash y dash are two parallel tangents to a circle with center O and another tangent AB with the point of contact C. ఈ ఏబి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉందంటే సి అనే దగ్గర ఉంది. సి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ఇంటర్సెక్టింగ్ ఎక్స్వై అట్ ఏ. ఇంటర్సెక్టింగ్ ఈ ఎక్స్వైని ఏ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ ఎక్స్ డాష్ వై డాష్ని బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకేనా? అట్ బి ప్రూవ్ దాట్ ఏఓబి ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ ఉన్న ఏఓబిని 90 degrees అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటంటే ఎక్స్వై ఒక టాంజెంట్ అండ్ ఎక్స్ డాష్ వై డాష్ అనేది ఇంకో టాంజెంట్. ఈ రెండు టాంజెంట్స్ ప్యారలల్ అనే ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. ఎక్స్ వై అనే టాంజెంట్ అండ్ ఎక్స్ డాష్ వై డాష్ అనే టాంజెంట్స్ రెండు ప్యారలల్గా ఉన్నాయి అని ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అనదర్ టాంజెంట్, ఇంకో టాంజెంట్ ఉంది. ఆ టాంజెంట్ ఏంటంటే ఏబి అనే టాంజెంట్ వచ్చి సి దగ్గర విత్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి. సర్కిల్కి ఆ టాంజెంట్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చి సి దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. అది ఎక్స్వై అనే టాంజెంట్ని ఎక్స్ దగ్గర ఏ దగ్గర కట్ చేస్తుంది అండ్ అంటే కట్ చేయడం అంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ ఎక్స్ డాష్ వై డాష్ని బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే యాంగిల్ ఏఓబి అంటే ఓ దగ్గర 90 degrees ఉంటుంది. ఏఓబి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ఏఓబిలో ఓ దగ్గర 90 degrees ఉంటుందని ప్రూవ్ చేయాలన్నమాట. ఇది ప్రూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటా మొత్తం రాసుకుంటాను. ఎక్స్ వై అండ్ ఎక్స్ డాష్ వై డాష్ ఆస్ టూ ప్యారలల్ టాంజెంట్స్ ద సర్కిల్ ఓ ఇలా మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ ట్రయాంగిల్స్ ఒక లైన్ ఇది గీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఇదేంటంటే ఏ అనేది దీనికి ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది. ఏ అనేది ఎక్స్టీరియర్ పాయింట్ అయితే ఓకేనా, ఇవి రెండు పిఏ ఈక్వల్ టు పీసీ, ఏపీ ఈక్వల్ టు ఏసీ అవుతుందా? ఎందుకంటే ఎక్స్టీరియర్ పాయింట్స్ నుంచి 2 టాంజెంట్స్ ఉంటే ఆ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆ రూల్ ప్రకారం ఏపీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చి కామన్, దిస్ ఈజ్ ద కామన్ సైడ్ అండ్ ఓపీ ఈక్వల్ టు ఓసీ, దిస్ ఈజ్ ద రేడియస్. ఇప్పుడు నాకు దీని ప్రకారం ఏపీఓ అండ్ ఏసీఓ ఈ రెండు ట్రయాంగిల్స్ కూడాను ఏమవుతాయి? ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అవుతాయి. ఓకేనా? ఎలాగా? ట్రిపుల్ ఎస్ బికాస్ ఆఫ్ ఎస్ఎస్ఎస్. ఎలాగా ఎస్ఎస్ఎస్ అంటే ఇవి రెండు టాంజెంట్స్ ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ దిస్ ఇస్ ఓఏ ఈక్వల్ టు ఓఏ, దిస్ ఇస్ ద కామన్ సైడ్ అండ్ ఇది ఓపీ ఈక్వల్ టు ఓసీ, దిస్ ఇస్ ద రేడియస్. 3 sides ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ట్రిపుల్ ఎస్ కాంగ్రుయెన్స్ క్రైటీరియన్తో కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను రాస్తాను. ఏం రాస్తానంటే ద ట్రయాంగిల్స్ ఏపీఓ అండ్ ఏసీఓ, triangles ACO and ACO we have ఏంటిది? ఏపీ ఈక్వల్ టు ఏసీ. ఓకేనా? దీంట్లో ఏంటిది? ఈక్వల్ టాంజెంట్స్. ఇవి రెండు టాంజెంట్స్ అవుట్ సైడ్ నుంచి వచ్చే టాంజెంట్స్ ఈక్వల్. నెక్స్ట్ ఓపీ ఈక్వల్ టు ఓసీ, రేడియై. ఆఫ్ ది సేమ్ సర్కిల్. నెక్స్ట్ ఓఏ ఈక్వల్ టు ఓఏ, ఇదేంటిది? కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు సో బై ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ఆఫ్ కాంగ్రుయెన్స్ we have triangle APO is congruent to triangle ACO. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. యాంగిల్ ఏ, ఇది యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకే, ఏ ఈక్వల్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ ఏసీఓ. ఇలా ఇది కాంగ్రుయెన్స్ అయిందనమాట. ఇప్పుడు నేను దీని నుంచి ఏం తీసుకుంటానంటే
నేను సిమిలర్గా సేమ్ దీని నుంచి ఇప్పుడు ఇటువైపు ఎలా చేశాను సేమ్ అలాగే సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయొచ్చు బి. ఇప్పుడు బి అనేది ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది అంటే బీక్యూ ఈక్వల్ టు బీసీ, ఇవి రెండు కూడా టాంజెంట్స్ ఈక్వల్. అలాగే బీఓ ఈక్వల్ టు కామన్ సైడ్, బీఓ ఈక్వల్ టు బీఓ కామన్ సైడ్ అండ్ ఓక్యూ ఈక్వల్ టు ఓసీ, దిస్ ఈస్ ద రేడియా ఆఫ్ ద సర్కిల్. ఇలాగా నేనేం తీసుకోవచ్చు అంటే బీసీఓ అండ్ బీక్యూఓ ఈ రెండు ట్రయాంగిల్స్ కూడాను సేమ్ కాంగ్రియన్స్ అని ప్రూవ్ చేయొచ్చు. సిమిలర్లీ బీసీఓ అండ్ బీక్యూఓ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. నేను ఇలాగే రాసేసుకుంటాను దీన్ని. ట్రయాంగిల్ బీసీఓ ఈజ్ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ బీక్యూఓ. సో ఇంతవరకు రాసాను. ఇలా రాసాక ఇప్పుడు నేనేం తీసుకుంటానంటే యాంగిల్, మనం ఫస్ట్ తీసుకున్న సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఏ సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏపీఓ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీఓ అని తీసుకున్నాను కదా. దీని నుంచి నేనేం రాసుకుంటున్నానంటే ట్రయాంగిల్, ఇప్పుడు యాంగిల్స్ పిఏఓ అనే యాంగిల్, ఈ ఫిగర్ చూడండి, యాంగిల్ పిఏఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏఓ అవుతుందా అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇది బైసెక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ ఉన్న అంటే ఇప్పుడు మనకు కాంగ్రియన్స్ ప్రకారం ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. అందుకనే మనం కాంగ్రియన్స్ ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ అంటే యాంగిల్ పిఏఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏఓ. ఇవి రెండు రాసుకున్నాను. ఆ తర్వాత ఏం రాశానంటే యాంగిల్ పిఏసి, ఇది మొత్తం నాకు కావాలి అంటే ఇప్పుడు ఇదేంటంటే పిఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఏఓ కదా. సో కాబట్టి 2 ఇంటూ సిఏఓ రాసిస్తాను. 2 ఇంటూ యాంగిల్ సిఏఓ. యాంగిల్ పిఏసి ఈక్వల్ టు ఈ పిఏసి ప్లేస్లో నేనే పిఏఓ ప్లస్ సిఏఓ అని రాయొచ్చు. ఓకే, పిఏఓ ఈక్వల్ టు సిఏఓ కాబట్టి ఈ రెండింట్లోనూ 2 ఇంటూ సిఏఓ అని రాసుకుంటాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్ నుంచి ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్ నుంచి కూడా సేమ్ అలాగే రాసుకుంటాను. అంటే ఇప్పుడు నాకు ఇదేమవుతుంది యాంగిల్ బి, యాంగిల్ ఏ ఓబీసీ లేదంటే క్యూబీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి దగ్గర ఉన్న యాంగిల్ నేను తీసుకుంటాను. బి దగ్గర ఉన్న యాంగిల్ తీసుకున్నప్పుడు సేమ్ ఇలాగే ఇంతకుముందు రాసుకున్నాం కదా సిమిలర్గా ఇది ఇలా రాసుకున్నామో సేమ్ అది కూడా అలాగే రాస్తామన్నమాట. సేమ్ ఇంతకుముందు రాసినట్టే ఇలాగే రాశాను దీన్ని కూడా. అంటే చూడండి జాగ్రత్తగా, క్యూబీఓ ఈజ్ ఈక్వల్ టు సిబిఓ అవుతుంది. ఓకేనా. నాకు సిబిక్యూ ఈక్వల్ టు 2 ఇంటూ ఓబీసీనో లేదంటే సిబిఓనో 2 ఇంటూ ఇది రెండు చేస్తే ఈ మొత్తం వస్తుంది. ఇలా రాశాను అన్నమాట. ఈ రెండు కూడా ఇలా రాశాక ఇప్పుడు నేను మొత్తం ఏమేమి తీసుకున్నాను, యాంగిల్ ఏ దగ్గర ఉన్నది, యాంగిల్ బి దగ్గర ఉన్న ఇవి రెండు నాకు ఈ యాంగిల్స్ రెండు నేను కనుక్కున్నాను. ఈ యాంగిల్స్ రెండు నేను కనుక్కుంటే ఇప్పుడు ఈ ఎక్స్వైకి ఈ ఎక్స్ డాష్ వై డాష్ అనేది ట్రాన్వర్సల్ అవుతుంది. ఓకేనా. చూడండి జాగ్రత్తగా గమనించండి. ఎక్స్వై అనే టాంజెంట్కి ఎక్స్వై అనే టాంజెంట్ అంటే ఎక్స్ డాష్ వై డాష్ ఇవి రెండు 2 ప్యారలల్ టాంజెంట్స్. ఈ 2 ప్యారలల్ టాంజెంట్స్కి మనం గీసిన ఇంకో టాంజెంట్ ఏబి అనే టాంజెంట్ ట్రాన్వర్సల్ అవుతుంది. ఇది ట్రాన్వర్సల్ అవడం వల్ల ఇప్పుడు నాకేమవ్వాలి, యాంగిల్ పిఏసి అండ్ యాంగిల్ సిబిక్యూ ఈ రెండు కలిపితే 180 degrees అవ్వాలి. ఎందుకంటే సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్వర్సల్. సో ఇప్పుడు నేను ఏం రాసుకుంటున్నానంటే ఇందాక తీసుకున్నా ఇక్కడ యాంగిల్ పిఏసి, జాగ్రత్తగా గమనించండి, ఇది యాంగిల్ పిఏసి యాంగిల్ సిబిక్యూ ఈ రెండు యాడ్ చేస్తే నాకు 180 degrees కావాలి. యాంగిల్ పిఏసి ప్లస్ యాంగిల్ సిబిక్యూ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కానీ యాంగిల్ పిఏసి అంటే ఎంత మనం తీసుకున్నాం ఇక్కడ 2 ఇంటూ యాంగిల్ సిఏఓ ప్లస్ ఇది 2 ఇంటూ యాంగిల్ సిబిఓ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నేను ఈ రెండింట్లో 2 కామన్ తీసి అటువైపు పంపించేస్తే యాంగిల్ సిఏఓ ప్లస్ యాంగిల్ సిబిఓ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 180/2 దట్ ఈస్ 90 degrees. అంటే నాకు ఇప్పుడు ఏమేమి వచ్చిందంటే సిబిఓ సిఏఓ సిబిఓ అంటే ఇక్కడ ఇది రెండు యాడ్ చేస్తే 90 degrees.
సిఏఓ అండ్ సిబిఓ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు నేను ఏఓబి అనే ట్రయాంగిల్ తీసుకుంటాను. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇప్పుడు నాకు ఈ సైడ్ కావాలి, ఈ యాంగిల్ కావాలి, సైడ్ కాదు సారీ, ఇది ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేసి 180లోంచి మైనస్ చేస్తే ఈ కావాల్సిన యాంగిల్ వస్తుంది మనకి. ఓకేనా, ఈ యాంగిల్ కావాలి. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ సిఏఓ ప్లస్ యాంగిల్ సిబిఓ. ఓకే, దట్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? సో 90 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90, దట్ ఈస్ 90 డిగ్రీస్. మనం ప్రూవ్ చేయాల్సింది యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇలా ప్రూవ్ చేసామన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్త వినండి. ఏమీ లేదు, చాలా సింపుల్ ప్రాబ్లమే. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏమేమి ఇచ్చాడో దాన్ని యూజ్ చేసుకొని ఫిగర్ రాసుకున్నాను. ఈ XY, ఇది X', దీన్ని ఇక్కడ ఏబి అనే ఇంకొక టాంజెంట్ వచ్చి XYని ఏ దగ్గర, X', బి దగ్గర కట్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే ఇవి రెండు టాంజెంట్స్, ఇదేమో కామన్ సైడు, ఇదేమో రేడియస్. సో ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయని తీసుకున్నాను. ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయిన తర్వాత ఇక్కడున్న యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడున్న యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ మొత్తం కావాలి అనుకుంటే ఈ ట్రయాంగిల్ని 2 ఇంటూ అని రాసుకున్నాను. సేమ్ సిమిలర్గానే ఇక్కడ కూడా సేమ్ ఇలాగే 2 ఇంటూ అని రాసుకున్నాను. అప్పుడు ఇక్కడున్న యాంగిల్ మొత్తం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడున్న యాంగిల్ మొత్తం ఇక్కడున్న ఈ రెండు యాంగిల్స్ కూడా అడిషన్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి, ఇది ఒక ట్రాన్వర్సల్ అవుతుంది కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం ఇవి రెండు యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ అది ఇలా యాడ్ చేశాను. 2 ఇంటూ సిఏఓ ప్లస్ 2 ఇంటూ సిబిఓ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 2 రెండింటిలో ఉంది కదా, కామన్ తీసి అటువైపు పంపించేస్తే 180/2 అవుతుంది, దట్ ఈస్ 90 డిగ్రీస్. అంటే సిఏఓ ప్లస్ సిబిఓ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది. ఇప్పుడు నేను ఇన్ ట్రయాంగిల్ ఏఓబి తీసుకున్నప్పుడు నాకు యాంగిల్ ఏ తెలుసు, యాంగిల్ బి తెలుసు. ఓకేనా, ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూస్ చేసుకొని యాంగిల్ ఓ కనుక్కున్నాను. సో అలాగా నాకు యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చిందనమాట. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, prove that the angle between two tangents drawn from an external point to a circle is supplementary to the angle subtended by the line segment joining the points of contact at the center. ఏవేవి ఇప్పుడు నేను సప్లిమెంటరీ అని చూపించాలంటే ఇక్కడ ఉన్న P అనేది O అనేది ఇవి రెండు కూడా సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం ఒకసారి ఇంకోసారి బాగా చదవండి. ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్, ఈ టూ టాంజెంట్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఈజ్ సప్లిమెంటరీ. ఇది సప్లిమెంటరీ దేనికి? సప్లిమెంటరీ టు ద యాంగిల్ సబ్స్టెండెడ్ బై ద లైన్ సెగ్మెంట్. ఇక్కడ నుంచి సబ్స్టెండెడ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అట్ ద సెంటర్. ఇక్కడ సెంటర్ దగ్గర ఎక్కడైతే జాయిన్ అవుతుందో అక్కడికి ఇది సప్లిమెంటరీ అని, ఇక్కడ ఉన్న యాంగిల్కి సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇది ప్రూవ్ చేయడానికి యాజ్ యూజువల్గా నేను ఫస్ట్ నాకు ఏమేమి తెలుసో అవన్నీ నేను రాసేసుకుంటాను ఫస్ట్. ఓకేనా, లెట్ పిఏ అండ్ పీబీ నేను చెప్తున్నాను, రాయాలి. ఇది కంపల్సరీగా ఎగ్జామ్లో రాస్తే ఎక్కువ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని చెప్తున్నాను అంతే. ఓకేనా, పిఏ అండ్ పీబీ ఆర్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ పి టు ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఫస్ట్ ఇది రాయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి ఆర్ సప్లిమెంటరీ. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇవి రెండు కూడా సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. ఏపీబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా, ఇప్పుడు నాకు ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏవేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇక్కడ 90 ఎందుకంటే టాంజెంట్కి రేడియస్కి మధ్యలో ఎప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది. మనం స్టార్టింగ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం ఇది టాంజెంట్కి రేడియస్కి 90 డిగ్రీస్ ఉంటుందని. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా ఓబిపి ఇందులో ఇక్కడ కూడా బి దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 90 డిగ్రీస్ ఉన్న ఈ రెండు ట్రయాంగిల్స్లో ఇప్పుడు మనకేంటి పిఏ ఈక్వల్ టు పీబీ అవుతుందా? ఎందుకంటే టాంజెంట్స్
ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. పిఏ ఈక్వల్ టు పీబీ. ఓపీ ఈక్వల్ టు ఓపీ. ఓపీ అనేది కామన్ సైడ్. ఇదేమవుతుంది, ఇదేంటంటేనేమో ఇది రేడియస్ అవుతుంది. సో ఇది త్రిబుల్ ఎస్ కాంగ్రియన్స్ క్రైటీరియంతో ఇవి రెండు ట్రయాంగిల్స్ కూడా అంటే ఓఏపి అండ్ ఓబిపి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ పిఏ ఈక్వల్ టు పీబీ అండ్ ఓఏ ఈక్వల్ టు ఓబి, ఓఏ ఈక్వల్ టు ఓబి అండ్ ఓపి ఈక్వల్ టు ఓపి. ఇదేమో టాంజెంట్స్ అయిపోయి, ఇదేమో రేడియస్ అయిపోయింది, ఇదేమో ఇదేమో కామన్ సైడ్, ఇదేమో కామన్ సైడ్ అయిపోయింది. సో బై బై ట్రిపుల్ ఎస్ కాంగ్రియన్స్ క్రైటీరియన్, ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్తో కాంగ్రియన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ట్రయాంగిల్ ఓఏపి ఈజ్ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ ఓపిబి. చూడండి, ఓఏపి ఈజ్ కాంగ్రియెంట్ టు ఓబిపి కాంగ్రియెంట్ అయింది. ఓకేనా. ఇప్పుడు నాకు యాంగిల్ ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపిబి అండ్ యాంగిల్ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓపి. అర్థమైందా? కాంగ్రియన్స్ కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న యాంగిల్స్ అంటే యాంగిల్ పి, ఇక్కడ ఉన్న పి, ఈ రెండు ఇవి ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ బికి ఈక్వల్గా ఉంటుంది, ఓ యాంగిల్ ఓకి ఈక్వల్గా ఉంటుంది. సేమ్ అదే రాసుకున్నాను అంతే. ఓకేనా, ఇంకేం రాయలేదు, అది రాశాను. ఇప్పుడు నన్ను యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు ఏపీఓ ప్లస్ ఓపీబీ రాసుకోవచ్చా? యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీఏ. ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ఆల్రెడీ రాశాను కాబట్టి ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు ఓపీబీ అని రాసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపీబీ అని నేను రాసినా సరే అది 2 ఇంటూ ఓపీఏ అవుతుంది. ఓకే. అండ్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏఓపి. ఎందుకంటే బికాస్ బిఓపి ఈజ్ ఈక్వల్ టు ఏఓపి కాబట్టి. ఓకేనా. ఇప్పుడు నేను ఏఓపి ఈక్వల్ టు 90 మైనస్ ఓపీఏ రాసుకోవచ్చా ఇది? ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఏఓపి అనేది ఏఓపి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఓపీఏ. ఇక్కడ 90 డిగ్రీస్ ఆల్రెడీ ఉంది. సో నాకు ఈ యాంగిల్ కావాలి, ఇవి రెండు కలిపితే 90 అవ్వాలి. సో ఒక 90లోంచి ఈ యాంగిల్ని తీసేస్తే ఇది వస్తుంది అని అర్థం, 90 మైనస్ ఓపీఏ. ఓకే. నెక్స్ట్ ఏంటి, 2 ఇంటూ ఏఓపి, ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను దీన్ని, ఒక 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఏఓపి ఈక్వల్ టు 2 ఇంటూ 90 మైనస్ 2 ఇంటూ 90 మైనస్ యాంగిల్ ఓపీఏ. ఇప్పుడు 2 ఇంటూ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, 2తో మల్టిప్లికేషన్ 180 మైనస్ 2 ఇంటూ ఓపీఏ. ఈ 2 ఇంటూ ఓపీఏని ఇటువైపు తెచ్చేస్తే ఈ మైనస్ 2 ఇంటూ ఓపీఏని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఏమైంది, లేదంటే 2 ఇంటూ ఏఓపి, రెండు ఏఓపీలు కలిపితే ఏమవుతుంది, రెండు ఏఓపీలు కలిపితే 2 ఇంటూ ఏఓపి, రెండు ఏఓపీలు కలిపితే ఏఓబి అయిపోతుంది కదా. ఏఓపి, ఇది ఏఓపి ఒకటి, ఇంకోటి ఈ 2 ఇంటూ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి. ఇది 2 ఇంటూ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు రెండు ఓపీఏలు చూడండి ఒకసారి బాగా, ఓపీఏ రెండు ఓపీఏలు పి దగ్గర ఉన్న యాంగిల్, ఇవి కలిపితే ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇవి సప్లిమెంటరీ. ఇలా వచ్చిందనమాట. రెండు ఏఓపీలు అంటే ఏఓపి రాసుకున్నాను, రెండు ఏఓపీలు ఏఓపి ఈ ఓ దగ్గర ఉన్నది ఏఓపి రాసుకున్నాను. అలాగే రెండు ఏపీబీలు అంటే రెండు ఏపీఓలు రెండు కలిపితే ఏపీబీ రాసుకున్నాను. సో దట్ ఈస్ 180 డిగ్రీస్. ఇది సప్లిమెంటరీ. ఇలా అయింది సప్లిమెంటరీ. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ డ్రాన్ టు circumscribe a circle of radius 4 centimeters. సో ఈ రేడియస్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ అయితే 4 centimeters ఉంది. 4 centimeters. Such that the segments BD and DC into which BC is divided by the point of contact D are the lengths of 8 centimeters and 6 centimeters respectively. Find the sides AB and AC. ఓకేనా, మనకి ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని బట్టి ఈ ఫిగర్ వేసుకున్నాను. ఏబిసి అనే ఈ ఫిగర్ వేసుకున్నాను. ఓకేనా, ఇలాగే లోపల ఈ ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉంది, సర్క్యూమ్స్క్రైబ్ అయిపోయింది సర్కిల్. ఓకే, దీని రేడియస్ అయితే 4 centimeters ఉంది. అండ్ ఏ నుంచి డీకి ఒక లైన్ గీస్తే, అంటే ఇక్కడ ఈ డి అనే పాయింట్ బీసీని ఎలా డివైడ్ చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 centimeters, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 centimetersతో డివైడ్ చేస్తుంది. ఇలా చేస్తే నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి, సైడ్ ఏబి అండ్ సైడ్ ఏసీ. ఇవి కనుక్కోవాలి. ఈ రెండు సైడ్స్ ఎంతెంత ఉన్నాయి అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏంటంటే వీటినన్నిటిని ఏని ఒక ఎక్స్టీరియర్ పాయింట్ అని, బీని ఒక ఎక్స్టీరియర్ పాయింట్ అని, సిని ఇంకో ఎక్స్టీరియర్ పాయింట్ అని అనుకుంటే, ఇప్పుడు ఎక్స్టీరియర్ పాయింట్స్ అనుకుంటే ఇవి టాంజెంట్స్ అవుతాయి. ఏఎఫ్ అనేది ఏఈ టాంజెంట్, బిఎఫ్ ఈక్వల్ టు బీడి ఇది టాంజెంట్, సిఈ ఈక్వల్ టు సిడి ఇవి అన్ని టాంజెంట్స్. అంటే నాకు ఇక్కడ బీడి ఈక్వల్ టు 6 అని తెలిసింది కదా. సో నాకు బిఎఫ్ కూడా ఏమవుతుంది, 6 అవుతుంది. ఎందుకంటే ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ 8 centimeters ఉంటే ఇక్కడ కూడా 8 centimeters ఉంటుంది. ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్. సో ఇక్కడ నేను ఎక్స్ అని తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఏఎఫ్ అనేది ఎక్స్ అని తీసుకుంటే ఇక్కడ కూడా x centimeters మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం అన్నీ నేను దీని సర్క్యూమ్ఫరెన్స్ తీసుకుంటాను. ఈ సర్క్యూమ్ఫరెన్స్ పెరిమీటర్ తీసుకున్నప్పుడు బి నుంచి బీసీది ఇక్కడ ఇదంతా ఇది స్మాల్ ఏ, ఏసీ ఇది స్మాల్ బి, ఏబి ఇది స్మాల్ సి అనుకుంటే, నేను ఈ ట్రయాంగిల్ది ఏం తీసుకుంటున్నానంటే పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ పెరిమీటర్ తీసుకుంటే ఇప్పుడు ఇది మొత్తం ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందా, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది పెరిమీటర్. దాన్ని మనం 2s అని తీసుకుంటాం మామూలుగా. 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు 2s ఈక్వల్ టు ఏ అంటే ఎంత, 8 plus 6 that is 14 centimeters. ఏ అనేది 14 centimeters ప్లస్ బి అంటే ఎంత అవుతుంది, x plus 8 ప్లస్ సి అంటే ఏమవుతుంది, x plus 6. ఓకేనా, ఇప్పుడు ఏమైంది నాకు 2s ఈక్వల్ టు 14 plus 8 plus సో 28. 2s ఈక్వల్ టు 2x plus 28. 2s ఈక్వల్ టు ఈ రెండింటిలోంచి 2 కామన్ తీస్తే x plus 14. నెక్స్ట్ 2 క్యాన్సిల్ చేయొచ్చు. s ఈక్వల్ టు x plus 14. నాకు s వాల్యూ తెలిసిన తర్వాత మనకు ఒక హెరాన్స్ ఫార్ములా ఉంది ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు అని తీసుకుంటాను. ఇక్కడ నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు √9th క్లాస్లో చేసాం మనం ఈ ఫార్ములాతో, హెరాన్స్ ఫార్ములా అనేసి. s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి ఇది ఫార్ములా. యాక్చువల్లీ నాకు s అంటే ఎంత, x plus 14. s మైనస్ ఏ అంటే ఏమవుతుంది, s అంటే x plus 14 మైనస్ ఏ అంటే 14 ఇంటూ x plus 14, b అంటే మైనస్ ఎక్స్ మైనస్ 6, x plus 6 కదా. సో కాబట్టి b అంటే సారీ b అంటే 8 మైనస్ ఎక్స్ మైనస్ 8. నెక్స్ట్ x plus 14 మైనస్ ఎక్స్ మైనస్ 6 ఇదన్నమాట. దీని అంతటికి రూట్ ఉంది. సో దట్ ఈక్వల్ టు ఇప్పుడు నాకేమొచ్చింది, x plus 14 ఇంటూ ప్లస్ 14 మైనస్ 14 క్యాన్సిల్, ఇక్కడ x మాత్రమే ఉంది. ఇక్కడ 14 మైనస్ 8 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, 14 మైనస్ 8 ఈజ్ 6. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ 2 క్యాన్సిల్, 14 మైనస్ 6 ఈజ్ 8. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే 48, 6 8 48x ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఇది మిగిలింది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట.
అలాగే నేను ఏరియా ఇంకో సైడ్ ఇంకోలాగా కూడా తీసుకుంటాను. ఏంటంటే ఇవి మొత్తం ఉన్నాయి. ట్రయాంగిల్ అంటే ఏరియా ఓబీసీ ట్రయాంగిల్, ఓఏసీ ట్రయాంగిల్ అండ్ ఓఏబి ట్రయాంగిల్, ఈ 3 ట్రయాంగిల్స్ని ఏరియా కనుక్కొని నేను అడిషన్ చేస్తే ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఈక్వల్ చేసుకుంటాను. అంటే సో ఆల్సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ABC is equal to area of triangle OBC plus area of triangle OAC plus area of triangle OAB. ఓకేనా? ఇప్పుడు నాకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ అంటే బీసీ వస్తుంది, బీసీ అంటే 14, బేస్ ఇంటూ హైట్, హైట్ వచ్చి రేడియస్ వచ్చి హైట్ అవుతుంది. ఓకేనా? ప్లస్ హాఫ్ ఇంటూ ఏసీ, ఏసీ వచ్చి బేస్ అంటే x ప్లస్ 8, 8 ఇంటూ 4 ప్లస్ హాఫ్ ఇంటూ x ప్లస్ 6 ఇంటూ 4. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 1s 2 7s, half into 14 into area of x plus 14 into 4 that equal plus ఈ రెండింట్లో 2 1s 2 2s క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 2s క్యాన్సిల్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే, ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2x 2x, ఈ x ప్లస్ 8ని 2తో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 16, ఇక్కడ కూడా x ప్లస్ 6ని 2x ప్లస్ 12, ఇలాగ 28 ప్లస్ 16 ప్లస్ 12 ప్లస్ 2x ప్లస్ 2x దట్ ఈస్ 4x ప్లస్ 56. ఓకేనా? ఫస్ట్ మనకి వచ్చిన ఏరియా ఎంత వచ్చిందంటే రూట్ ఓవర్ దీన్ని, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాను. సెకండ్ ఇప్పుడు వచ్చిన ఏరియాను ఈక్వేషన్ 2 అనుకుంటాను. 1 ఈక్వల్ టు 2 చేస్తాను. 1 ఈక్వల్ టు 2 చేస్తే 4x ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 48x ప్లస్ x ప్లస్ 14. ఓకేనా? నేను దీంట్లోంచి 4ని కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 48x ప్లస్ x ప్లస్ 14. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 16, జాగ్రత్తగా చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 48x ప్లస్ x ప్లస్ 14 ఈక్వల్ టు 16 ఇంటూ x ప్లస్ 14 హోల్ స్క్వేర్. 16తో 16 3 సో 3x ఇంటూ x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 14 హోల్ స్క్వేర్. ఓకేనా? అన్నీ ఒకవైపుకి తీసుకొచ్చేస్తుంది. 3x ఇంటూ x ప్లస్ 14 మైనస్ x ప్లస్ 14 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి x ప్లస్ 14 నేను కామన్ తీస్తాను. x ప్లస్ 14 కామన్ తీస్తే ఇక్కడ 3x మైనస్ x ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇందులో ఒక x ప్లస్ 14 తీసేస్తే ఇంకో x ప్లస్ 14 ఉంటుంది అనమాట. ఓకేనా? ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3x x ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ 3x మైనస్ x మైనస్ 14 ఈక్వల్ టు 0. 3x మైనస్ x వచ్చి 2x మైనస్ 14 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 14, x ఈక్వల్ టు 14 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు 7, x ఈక్వల్ టు 7. సో నాకు x వాల్యూ వచ్చింది. నాకు సైడ్స్ కావాలంటే నేను ఏమేమి తీసుకున్నాను, ఒక సైడ్ ఏమో x ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 7 ప్లస్ 8, ఇంకో సైడ్ ఏమో x ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 7 ప్లస్ 6. ఓకే, ఈ రెండు, ఒకటి 15 అవుతుంది 7 ప్లస్ 8, ఇంకోటి ఏమో 13 అవుతుంది. ఈ రెండు సైడ్స్ ఇలా, ఒకటి 15 అండ్ అనదర్ వన్ ఈజ్ 13. ఓకే, ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. ఓకేనా? ఇంతటితో సర్కిల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఇంకో చాప్టర్తో మనం కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో చాప్టర్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.